కూడా మరి ప్రభు సాన్నిధ్యంలో నిత్య విశ్రాంతిలో వారు ఉన్నారు. వారి నిమిత్తం కుటుంబ సభ్యులు పలహారాలు తీసుకొచ్చారు. ముందుకు వస్తే ప్రార్థన చేస్తాను, అది నేను ప్రార్థన చేస్తాను. విభిన్న స్థలాల్లో అమ్మ ఉన్నారా? వందనాలు, రండి. థ్యాంక్ యూ, రండి. ప్రార్థన చేస్తుండగా చిన్న ప్రార్థన, కొంత ప్రార్థన చేస్తున్నాం. తలవచ్చండి, ఏకీపించండి. పరిశుద్ధుడా ప్రభు తండ్రి, గరుడ గొప్పవాడని వందనాలు. నీ కుమారుడిని ప్రభా బిడ్డ అనిల్ గారు ఈ సాన్నిధ్యంలో ఇచ్చారు. తల్లి గారు, వారికి ఇంకా సోదరులు ఉన్నారు, సోదరుల కుటుంబాలు, తల్లి గారు, వారికి ఇచ్చిన బిడ్డలు, అనిల్ గారికి ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి మీ వందనాలు. దాసుడు ప్రభా మరి ఏమై ఈ లోకంలో ప్రభా ఏ రీతిగా ఉండడం మనకు తెలియదు, కానీ సంసారం దేవుడు ఏదేమైనా నగలాడ తిరిగి రండి అని నేను పిలిచినప్పుడు ఈ పిలుపునందుకు అందరూ మనకి వెనకటి వెనకటి వల్ల మొన్నైపోను ఆత్మతాను దయచేసిన దేవుడు ఎందుకు చేరినట్లుగా ప్రభా కుమారి లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, తల్లి, భార్య, బిడ్డలు, సోదరులు, రక్షబంధుల కుటుంబాలందరూ ప్రార్థిస్తున్నాను. దీవించండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి, ఆదరించండి. మెదకాలమ్మ గారు, ప్రియులు జాకబ్ గారి వారి నాయనమ్మ గారు, వారి జ్ఞాపకం చేసుకునే దినాన్ని వారు పలహారం తీసుకొచ్చారు. నేను సోదరుడు జాకబ్ గారు, తన భార్య, వారికి ఇచ్చినటువంటి సోదరి కుటుంబం, రక్షబంధులు, ఆ కుటుంబాలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా ఏదో దినాల నిత్య విశ్రాంతిలో మేము ప్రవేశించవలసిన వారు ఉన్నాము. ఈ లోకం మాకంటే ముందుగా మా పితరులు నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ప్రభావ. మేము కూడా ఏదో కూడా ఒక దినాన్న నీ రాజ్యాన్ని మేము చేరడం నిరీక్షణ విశ్వాసం మేము మగించారు. ఆ నిరీక్షణ విశ్వాసంతో మేము బ్రతుకుతూ ఉండగా అపారమైన కుటుంబ నేను 20 బిడ్డలు విడిచి వెళ్ళండి. అనిల్ గారి కుటుంబానికి నాయన కాంతమ్మ గారు విడిచి వెళ్ళండి. జాకబ్ గారి ఫ్యామిలీకి మీరు అనుగ్రహించి మహిమపొందండి. చిన్నగా దీవించి యేసులో నడుచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సురక్షితంగా దేవుడు ఎల్లప్పుడూ మీ కుటుంబాలకు మీ రక్షణ సమాజంలో వందనాలు. లేచి నిలబడతారా? మహిమను